అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. ఈరోజు మీకు మంచి టెక్స్చర్ అయిన ప్యూర్ టసర్ సిల్క్ శారీస్ చూపిస్తున్నాను. ఇప్పటివరకైతే మనము సెమీలో టసర్ సిల్క్ చూడడము, తర్వాత సెమీలో వేరే చూసాం కదా. ఫస్ట్ టైం సమతా రెడ్డి స్టూడియోలో మీకు ఈసారి మీకు అందించేది ప్యూర్ టసర్ సిల్క్. సో ప్యూర్ టసర్ సిల్క్ అయితే అందరికీ తెలుసు, మంచి టెక్స్చర్ ఉండడం వల్ల ప్రిఫర్ చేస్తారు. మెయిన్గా హోల్ త్రూ అవుట్ డే క్యారీ చేసినా కూడా చాలా హాయిగా ఉంటుంది. రాబోయే సమ్మర్లో కూడా ఏదైనా అకేషన్ ఉందంటే మనం ఇవి పిక్ చేసుకుంటే మాత్రం మీకు హోల్ డే క్యారీ చేసేలాగా ఉంటాయి. బికాస్ మంచి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు, లైక్ డాక్టర్స్ కానివ్వండి, లైక్ ఏ ఫీల్డ్ అయినా, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న ఇట్లా లాయర్స్ కానీ, వాళ్ళందరికీ హోల్ త్రూ అవుట్ డే ఉండాలి, బట్ డీసెంట్ లుక్ ఉండాలి అని ప్రిఫర్ చేసినప్పుడు మనం అనుకుంటాం వాళ్ళ శారీస్ ఏంటి కొంచెం యూనిక్గా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి, ఏం టెక్స్చర్ అయి ఉండొచ్చు అని. సో మోస్ట్లీ సెలబ్రిటీస్ కాడి నుంచి కూడా వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే మనకి ఇది ప్యూర్ టసర్ సిల్క్ లేకపోతే ప్యూర్ సిల్క్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో మీకు కూడా అందరికీ ఐడియా ఉన్నా కూడా లైక్ తెలిసింది చెప్పాలి కదా. అందులో ఏంటంటే నాకు మెయిన్గా టసర్ సిల్క్లో ఏది పడితే అది వద్దు అని చెప్పేసి నేను ఇంత టైం వెయిట్ చేసి మరీ తెప్పించాను. బికాస్ నా చాయిస్ మీకు నచ్చుతుంది అంటే డెఫినెట్గా మన శారీస్ ఎట్లుంటాయి, మంచిగా కలర్ఫుల్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అండ్ ప్రైస్ కూడా మంచిగా రీజనబుల్గా అందివ్వాలి. ప్యూర్ టసర్ సిల్క్ అనగానే ఓ హై రేంజ్ అట్లా అయితే ఉండదు, మీకు మంచిగా క్వాలిటీ తగ్గట్టుగానే ఉంటుంది. ప్రైస్ 4900లో బెస్ట్ క్వాలిటీలో ఉంటాయి. సో మొత్తం శారీ అంతా కూడా ఒక 500 గ్రామ్స్లోనే ఉంటుంది. అండ్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది. ఇట్లా ఎడ్జ్ లో ఉంది కదా, ఈ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లాగా వచ్చి మళ్ళీ కడ్డీ బార్డర్ తోటి చాలా చాలా సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో చూద్దాం ఎలాగో. అండ్ ఈ బ్లాక్ ప్రింట్ రావడం కూడా ఎట్లా అంటే ఇట్లా మొత్తం ఇక్కడ ఈ ఎడ్జ్ లో డిజైన్ అటు దగ్గర నుంచి చూపిస్తాను. బికాస్ క్వాలిటీ అనేది 100% మీకు అది తెలిస్తే గానీ ఎందుకు ఇంత ప్రైస్ ఏంటి, ప్యూర్ టసర్ సిల్క్ అనేది ఏంటి అనేది ఒకసారి చూద్దామని. సో ప్లీజ్ లో కూడా చూడండి, ఇంత హాయిగా లైక్ లైట్ వెయిట్ ఉండడం, ఎడ్జ్లో కడ్డీ బార్డర్ రావడం, అండ్ ఇక్కడ కొంగుపాట్లు వచ్చేసి ఈ జరీ లైన్స్ తోటి చాలా సొఫిస్టికేటెడ్గా, నీట్గా, డీసెంట్గా ఉంటాయి. సో కట్టుకున్నంతసేపు కూడా చాలా హాయిగా ప్రశాంతంగా ఉండడంతో పాటు ఇది మెయింటైన్ ఎలా అంటే లైక్ కంపల్సరీ డ్రై వాష్ అయితే మస్ట్ ఇవ్వాలి. తర్వాత కూడా హోమ్ వాష్ చేయకపోతేనే ఎన్ని ఇయర్స్ అయినా ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయొచ్చు. సో డెఫినెట్లీ డ్రై వాష్ మాత్రమే ప్రిఫర్ చేయండి. తప్పకుండా తెప్పించుకొని చూడాలంటే కూడా బెస్ట్ చాయిస్, నా సజెషన్. నేను కొన్నిట్లో సజెస్ట్ చేస్తా కదా, బికాస్ హ్యాండ్లూమ్స్లో అండ్ ఇట్లాంటి మంచి టెక్స్చర్ ఉన్నప్పుడు 100% అది నా రెస్పాన్సిబిలిటీ కూడా. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్, డార్క్ ఆనియన్ పింక్ కలర్. నేను జస్ట్ ఇక్కడ మీకు బ్రీఫ్గా బ్లౌజ్ ఒక్క చూపించడం కోసం ఓపెన్ చేస్తా, అదర్వైజ్ ఇంకేమీ ఓపెన్ చేసే లేదు. మంచి గ్రేనే వస్తుంది, ఇట్లా గ్రే వచ్చేసి ఈ ఎడ్జ్లో ఈ డిజైన్ వస్తూ కడ్డీ బార్డర్ వస్తుంది. దాని కడ్డీ బార్డర్ దాని తగ్గట్టుగానే బాగుంది, ఇన్బిల్ట్ లాగా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. లైక్ డెఫినెట్గా సజెస్ట్ చేసే ఫ్యాబ్రిక్ ఇది. నెక్స్ట్ కాంబినేషన్ కూడా మనకి అర్థమవుతుంది కాబట్టి ఇంకా నేను తీయట్లేదు. ఈ ఎడ్జ్లో వచ్చేది మనకి బ్లౌజ్ వస్తుంది. అప్పటికి కూడా ఎవరికైనా ఓపెన్ పిక్ కావాలి, బ్లౌజ్ వరకు కావాలంటే డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఇది మనకి లైట్ రస్ట్ కలర్ బ్రిక్ కలర్ అంటాం కదా, ఆ టైప్ లాగా ఉంది. సేమ్ నేను కట్టుకున్న శారీలోనే డిజైన్స్ కాబట్టి నేను ఇవన్నీ ఓపెన్ చేయట్లేదు. నెక్స్ట్ డిజైన్ వచ్చినప్పుడు ఒకటి డిజైన్కి ఒకటి మాత్రం ఓపెన్ చేద్దాం. తర్వాత గ్రే పైన వచ్చేసి తెలంగాణ పింక్. సో ఎడ్జ్లో కూడా చూసినా కదా ఇన్బిల్ట్ దాని కలరే ఇందులో వచ్చినట్టుగా ఉన్నాయి, బాగున్నాయి. శారీ అంతా కూడా మొత్తం కలిపి కూడా ఒక 500 గ్రామ్స్ కూడా ఉండదు. సో డెఫినెట్గా ప్యూర్ టసర్ సిల్క్ ట్రై చేయాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ టసర్ సిల్క్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మాత్రం ఈరోజు అస్సలు ఏది కూడా వదలకండి, అన్నీ కూడా దేనానికి బెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది నెక్స్ట్ డిజైన్, కంప్లీట్ డిజైన్ వేరు. ఆల్ త్రూ అవుట్ శారీ మొత్తం కూడా మనకి కలంకారీ ప్రింట్ లాగా అనిపిస్తుంది. కంప్లీట్గా ఈ బ్లాక్ ప్రింట్ ఏదైతే ఉందో కంప్లీట్గా కలంకారీ ప్యాటర్న్ వస్తుంది. మంచి డార్క్ గ్రేష్ బ్లాక్ అంటాం కదా, స్లేట్ టైప్ కలర్. దానికి వచ్చేసి మనకి లైట్ రస్ట్ కలర్ కాపర్కి దగ్గర ఉంది. సో కడ్డీ బార్డర్ కూడా మనకి కాపర్ లాగా అనిపిస్తుంది. ఇది ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, బికాస్ పళ్ళు ప్రతి దాంట్లో ఓపెన్ చేసే పని ఎందుకు లేదంటే మనకి అన్నిటికీ కూడా ఇట్లా జరీ లైన్స్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. మంచి టెక్స్చర్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. డెఫినెట్లీ ట్రై. అండ్ ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ లేదు, బికాస్ అన్నీ కూడా మేము చెక్ చేసాం, డ్యామేజ్ అట్ ఎనీ కాస్ట్ ఉండదు. ఫిర్బీ మనుషులమే కదా, ఏదైనా పొరపాటున డ్యామేజ్ ఉంటే అప్పుడు కన్సిడర్ చేస్తాం, కానీ అదర్వైజ్ మాత్రం జాగ్రత్తగా చూసి తీసుకోండి. ప్రైస్ కూడా మళ్ళీ రిపీట్ చేసిన 4900, ఎట్లాగో తరోగా స్క్రీన్ పైన ఎట్లాగో డిస్ప్లేలు ఉంటుంది. సో మనం శారీ ఓపెన్ చేస్తే కంప్లీట్ మనకి ఇట్లా ఉంటుంది. సో ఇవాళ మీకు అన్ని డిఫరెంట్ టైప్ ఉండడం, తర్వాత 25 శారీస్ ఉండడం వల్ల మీకు పర్సనల్గా ఏది చాయిస్ అయినా కూడా యూ క్యాన్ ట్రై. ప్యూర్ టసర్ సిల్క్ ఒకసారి ట్రై చేస్తాము అనుకుంటే కూడా యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ చాయిస్. లైక్ ఫ్లోరల్ ఉంది, ఇందాక చూపించిన ఇంకో ప్యాటర్న్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ ప్యాటర్న్ తరోగా ఇట్లా ఉంటూ మనకి కొంగుపాటు వచ్చేసి అట్లా, అండ్ బ్లౌజ్ వచ్చి ఇది లైట్ మెరూన్ షేడ్. కంప్లీట్ మనకి డిజైన్ ఓపెన్ చేసి ఇట్లా ఉంటుంది. ఇది కొంచెం పైన సైడ్ ఖాళీ వచ్చేసి కింద డిజైన్ కనిపిస్తుంది కదా, దానికోసం నేను చూపిస్తున్నా. తర్వాత కడ్డీ బార్డర్లో వచ్చేసి మనకి గ్రేష్ బ్లాక్ వచ్చింది.
అండ్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ వచ్చేసి ఇట్లా పళ్ళు పార్ట్లో కూడా జరీ లైన్స్ ఉన్నాయి అండ్ ఆ కలంకారీ ప్రింట్ అక్కడ కూడా వచ్చింది. తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్, ఇక్కడ మనకి బ్లాక్ లాగా అనిపిస్తుంది కదా, ఇక్కడ ఎడ్జ్లో వచ్చేసి కొంచెము గ్రేయిష్ బ్లాక్ లాగా ఉంది, వేరాస్ ఇక్కడ బ్లౌజ్ ఈ బాడీ వచ్చేసి బ్లాక్ లాగా ఉంది. ఇవన్నీ కూడా ప్రైస్ 4900 కంటిన్యూ అవుతున్నాయి. సో నెక్స్ట్ వేరేది మారినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడైతే కంటిన్యూ అయ్యేవన్నీ కూడా 4900. సో ఇందాక మొత్తం ఓపెన్ చేసి చూపించిన కదా లైక్ కలంకారీ ఇది మొత్తం వచ్చిందని, ఇందులో అయితే జరీ లైన్స్ ఉంటాయి కాబట్టి ఓపెన్ చేయట్లేదు. కాంబినేషన్ మనకి రెడ్ విత్ మెహందీ గ్రీన్ అన్ని ఇంకా ఇందులో ఇంకా ఎలాబరేట్ చేయలేం కదా. సో దీనికి మాత్రం కంప్లీట్ ఫుల్ డిజైన్ వచ్చింది. ఇంతకు ముందు హాఫ్ వచ్చింది, ఇది వచ్చేసి ఫుల్ డిజైన్ వచ్చింది. ఎడ్జ్కున్నది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఓపెన్ చేసే సాహసం చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో, దీనికి ఇక్కడ ఖాళీగా వచ్చింది. సో నేను కొంచెం పాడైతే ఓపెన్ చేసినాను కాబట్టి మీరు చూడండి. అప్పటికి కూడా అర్థం కాకపోతే నెక్స్ట్ డే నేను లైక్ మీరు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు నేను ఓపెన్ పిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసి కింద మాత్రమే వచ్చింది. మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్, ఇక్కడ మంచి పీచ్ కనిపిస్తుందా, కాపర్ది కడ్డీ బార్డర్ వచ్చింది. పీచ్తో వచ్చేసి మనకి బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది. శారీ మొత్తం కూడా వెయిట్ చెప్పిన కదా ఇంతే ఉంది, ట్రాన్స్పరెంట్ అయితే అస్సలు లేదు, అది కూడా చూడొచ్చు. తర్వాత మనకి డార్క్ రాయల్ బ్లూకి ఇక్కడ మనకి షిబోరి టైప్ లాగా ఇట్లా టై అండ్ ఇది ఇక్కడ ఎడ్జ్కి డిజైన్ కడ్డీ బార్డర్ పైన కూడా వచ్చింది. కంప్లీట్ శారీ మొత్తం ఇట్లా ఫ్లోరల్ ఉంటుంది, ఎడ్జ్లో కూడా డిజైన్ కంటిన్యూ అయ్యింది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదే ఉంటుంది. ఇది ఒక్కటి చూద్దాం ఎందుకంటే ఈ డిజైన్ ఇక్కడ వరకు వచ్చింది కదా. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు సీ బ్లౌజ్ ఎట్లా వచ్చింది అనేది, యా ప్లెయిన్ వచ్చింది. సో జరీ లైన్స్ వచ్చేసి మనకి పళ్ళు పాటు వచ్చిన తర్వాత మనకి బ్లౌజ్ ఏదైతే ఉందో అది ప్లెయిన్, అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ రావడం అనేది యాడెడ్ అట్రాక్షన్. ఊరికి అట్లా సెల్ఫ్ వచ్చేదానికంటే కాంట్రాస్ట్ ఎవరైనా ప్రిఫర్ చేస్తారు కదా. సో ఇది కూడా మనకి మస్టర్డ్ ఎల్లోనే ఇక్కడ డార్క్ బేజ్ కలర్ లాగా ఉంది, లేకపోతే డ్రై మెహందీ కలర్ ఎడ్జ్కి వచ్చేసి కంప్లీట్ శారీ మొత్తం కూడా ఇట్లా కంటిన్యూ అవుతుంది. కలంకారీది అన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ మంచిగా ఉన్నాయి. సో ఇది కాంబినేషన్ అండ్ ఎడ్జ్కి వచ్చింది బ్లౌజ్ వస్తుంది. చాయిస్ కూడా చాలా ఉంది కాబట్టి ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రైస్ 4900. మంచి మస్టర్డ్ ఎల్లో శారీకి మధ్యలో ఇక్కడ బ్లాక్ ప్రింట్ డిజైన్ వచ్చేసి ఇది అండ్ ఎడ్జ్కి వచ్చేసి ఇట్లా కంటిన్యూ అవుతుంది. సేమ్ అంతే బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది. బట్ ఫిర్ బీ చూద్దామంటే చూద్దాం, 1 సెకండ్. ఇందులో ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ప్యాటర్న్ ఇంకోటి ఉంది, సో దాంట్లో చూపించాను. ఇది వచ్చేసి బ్లౌజ్ ఏదో అన్నట్టుంది కొసిరి ఎందుకు చూపిస్తున్నాం అంటే ఇది టెక్స్చర్ మంచిగా ఉన్నప్పుడు వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకని. మీకు ఓపెన్ పిక్ అడిగిన అనుకోండి ఊరికి అట్లా పెట్టేసి మీరు పిక్ ఇవ్వచ్చు, అది ఈజీగా ఉంటుంది. బట్ వేరాస్ ఇట్లా ఓపెన్ చేసి ఇంత జంజాటం చేసినామంటే ఫుల్ చీర లాగం అయిపోతాయి. మళ్ళీ మీకు నీట్గా రావాలి కదా. డార్క్ రాయల్ బ్లూ మంచి ఆనియన్ పింక్ షేడ్ ఎడ్జ్లో వచ్చింది. సో ఆబ్వియస్లీ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇదే వస్తుంది బికాస్ మనకి ఇక్కడ బ్లాక్ ప్రింట్ మోటివ్స్ కూడా అవే వచ్చినాయి కదా. సో ఇంకా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను. ఇంకా అదే ప్యాటర్న్ మనం కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు చూసే కలర్ వచ్చేసి మనకి డార్క్ రాయల్ బ్లూ, కంప్లీట్ ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. కంప్లీట్ బాడీ వచ్చేసి ఇట్లా ఉండి తర్వాత ఎడ్జ్లో కూడా మనకి అది అడిషనల్గా డిజైన్ వచ్చింది కడ్డీ బార్డర్ పైన. సో కాంబినేషన్ వచ్చేసి మనకి తెలంగాణ పింక్ వచ్చింది. సో బ్లౌజ్ అదే వస్తుంది. బాగున్నాయి కదా, మంచిగా కలర్ఫుల్ ఉన్నాయి. తర్వాత బ్లాక్ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ, బ్లాక్తో కాంబినేషన్. అన్నీ దేనికి అదిరిపోయి బెదిరిపోయి సూపర్ ఉన్నాయి. ఓకే చూసింది కదా, బ్లౌజ్ వచ్చేసి ఇది. సో ఇందులో బ్లౌజ్ సస్టైన్ అవుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. చీరలు ఎప్పుడైనా నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పాలనిపిస్తుంది చూస్తుంటే, చీరలు మీరు ఇట్లా పెట్టి బీరువాలు ఇవి చిరుగుతాయేమో కానీ మీరు కడితే మాత్రం చిరగవు. సో కట్టుకోండి, కలర్ఫుల్ లైఫ్ని కలర్ఫుల్గా ఇంకా ఉంచుకోవాలంటే మంచిగా బ్రైట్గా రెడీ అవుతాం. పోయేదేముంది, ఎవ్రీ టైం ఇదే చెప్తా అంటే ఇంకా 100 సార్లైనా చెప్తా మీకోసం మన కోసం. ఇది కూడా మనకి ఏమంటారు రాయల్ బ్లూనే వచ్చింది. ఇందాక చూస్తేమో పైన డిజైన్ రాలేదు. సో ప్రతిదీ గమనించి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి. కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ నంబర్స్ చేంజ్ చేయడం అట్లా చేయొద్దు. అండ్ ఇంకొక రిక్వెస్ట్, ప్లీజ్ కన్ఫర్మ్ చేసిన వెంటనే మీకు అన్నీ చెప్పిన తర్వాత మీరు చాట్ ఆఫ్లైన్ వెళ్ళిపోతున్నారు, తర్వాత కన్ఫర్మ్ చేయట్లేదు. కావాలా వద్దా అంటే నేను వేరే వాళ్ళకి పాస్ చేయాలి కదా. సో దయచేసి వెంటనే చెప్పండి. సో ఇది కాంబినేషన్ మొత్తం ఆల్ ఓవర్ లాగా వచ్చింది మనకి కలంకారీ ప్రింట్ అనేది ప్యూర్ టసర్ సిల్క్ పైన 4900 ప్రైస్లో. తర్వాత బ్లాక్ లవర్స్కి ఇంకొక అడిషనల్ బ్లాక్ ఉన్నట్టుంది. బట్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా కూడా సెల్ఫ్ లాగానే వచ్చింది.
కంప్లీట్ కలంకారీ ఇది రావడం అండ్ సెల్ఫ్ బ్లౌజ్ రావడం. సో దీనికి మాత్రం మీరు కాంట్రాస్ట్ ఏదైనా వేసుకోవచ్చు. ఏదన్నా అంటే ఈ రెడ్ మాత్రమే బాగుంటుంది, ఈ బేజ్ కలర్ కానీ వేరేది మాత్రం డల్ చేస్తుంది. సో అట్లా డల్ చేసి పని చేసుకోకండి. తర్వాత మస్టర్డ్ ఎల్లో, ఎప్పుడైనా టసర్ సిల్క్లో గమనిస్తే ఈ మస్టర్డ్ ఎల్లోస్ మంచిగా వస్తాయి అన్నమాట, ఎక్కువ మట్టుకు వస్తాయి. సో ఇది కలర్ కాంబినేషన్. దీనికైతే ఒకసారి నేనే బ్లౌజ్ చూస్తా, బికాస్ సెల్ఫ్ కానీ వస్తే మాత్రం ఐ విల్ సజెస్ట్ యూ టు వేర్ సెల్ఫ్, అదర్వైజ్ మెరూన్ ఆల్సో. సో సెల్ఫ్ రావడం వల్ల ఏంటంటే మీరు ఇందులో ఉన్న రెడ్, యాక్చువల్లీ నాట్ మెరూన్, మంచి రెడ్ ఉంది. సో ఆ రెడ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే సెల్ఫ్ అయినా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది కూడా చెప్తా. ఒకదానికి బాగుంటుంది అంటది సమతం, ఒకదానికి బాగుంటుంది అన్నారు. ఎప్పుడైతే కంప్లీట్ శారీ మొత్తం కూడా ప్రింట్ ఫుల్ వస్తుందో అప్పుడు బ్లౌజ్ అదే కలర్ ఉండి ప్లెయిన్ ఉన్నా కూడా బాగుంటుంది. అది ముచ్చట. ఇక్కడంతా ప్లెయిన్ ఉండి అప్పుడు కాంట్రాస్ట్ సెల్ఫ్ ఉంటే అంత బాగుంటుందేమో, కానీ మొత్తం ప్రింట్ వచ్చింది అనుకోండి చీర, అప్పుడు మాత్రం సెల్ఫ్ వచ్చినా నష్టం లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా మొత్తం సెల్ఫే వచ్చి ఉంది కదా బార్డర్లో, సో అదే బ్లౌజ్ ఉన్నా కూడా నష్టం లేదు, బికాస్ కంప్లీట్ ఆల్ ఓవర్ ఉంది కదా, అప్పుడు కాంట్రాస్ట్ పోయే పని ఉండదు. ఇప్పటివరకు చూపించిన అన్ని కూడా 4900. ఇప్పుడు ఇవి చూసే వచ్చేసి ఏంటంటే కంప్లీట్ మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పేస్టల్ కలర్స్లో ఉంటాయి, అంటే లైట్ కలర్స్లో ఉంటాయి. ఆ తర్వాత బ్రైట్ వచ్చేసి మనకి బ్లాక్ ప్రింట్ మొత్తం కూడా ఫ్లోరల్లో వస్తుంది. అండ్ ఎడ్జ్లో కూడా మళ్ళీ బ్రైట్ పాపప్ అవుతుంది. లైక్ ఇక్కడ చూడొచ్చు డార్క్ నేవీ బ్లూ, సారీ రాయల్ బ్లూ, ఏమో కలర్స్ చూసి మాలోకం అవుతున్నాయి. డార్క్ రాయల్ బ్లూ అండ్ కడ్డీ బార్డర్లో కూడా అది వచ్చింది. సో కంప్లీట్ శారీ తరోగా ఇట్లుంటుంది. అండ్ పళ్ళు పాటలో అడిషనల్గా ఇంకొక కలర్ పాపప్ అయ్యేసి మనకి ఆ ఫ్లోరల్ది ఎండ్ అవుతుంది. అండ్ బ్లౌజ్ కంప్లీట్ డిఫరెంట్. ఏంటిది దీనికి సంబంధం లేదంటే సంబంధం లేదే ఫ్యాషన్ అనమాట ఇది బ్లౌజ్. సో ఇట్లా కలర్ వచ్చేసి మనకి ఎడ్జ్కి అయితే మళ్ళీ ఇది బార్డర్ లాగా వస్తుంది. సో ఇవి ప్రైస్ వచ్చేసి 5200. సో ప్యూర్ టసర్ సిల్క్లో ఈ వెరైటీ వచ్చేసి మనకి 5200. దీంట్లో ఏమన్నా కొంచెం చేంజెస్ ఉన్నాయా ఏంటి అది నిమ్మలంగా చెప్తూ మీకు చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా సేమ్ అట్లనే ఫ్లోరల్ కంప్లీట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఓపెన్ చేయట్లేదు. కంప్లీట్ శారీ కూడా మొత్తం ఫ్లోరల్ ఇట్లనే. అండ్ ఇది గ్రే ఉంది కదా, మోస్ట్లీ బ్లౌజ్ కూడా గ్రేనే ఉంటుంది. యా గ్రేనే ఉంది. సో బ్లౌజ్ వచ్చేసి కాదు 1 సెకండ్, గ్రే వచ్చేసి మనకి ఇది కొంగుపాటు వచ్చేసి ఇక్కడ ఎడ్జ్లో మాత్రమే ఉంది. ఇది బ్లౌజ్. మస్టర్డ్ ఎల్లో వచ్చేసి బ్లౌజ్. సో క్లారిటీగా మళ్ళీ చెప్తున్నా, ఈ ఫ్లోరల్ శారీకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో, ఎడ్జ్కి వచ్చిన గ్రే కాదు. సో ఇట్లా డౌట్ కూడా లేదు. అండ్ చెప్తున్నా కదా మీకు, ఐ డోంట్ మైండ్ షేరింగ్ అ పిక్ విత్ యూ, మీరు అడగండి పెడతాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో అంటే కొంచెం మెహందీ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో, ఆ రెండు కాంబినేషన్ లాగా వచ్చి మొత్తం శారీ మొత్తం కూడా ఈ బ్లాక్ ప్రింట్ అనేది ఇట్లా వచ్చి అడిషనల్గా కడ్డీ బార్డర్లో కాంట్రాస్ట్. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇది ఆనియన్ పింక్ షేడ్ వచ్చేసి బ్లౌజ్. ఓకే, తర్వాత కొంచెం నియర్గా ఉన్న కలర్ అయినా కూడా డిఫరెన్స్ ఏంటంటే ఎడ్జ్లో వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ వచ్చింది, వేరే ఇందాక మనం చూసిన దాంట్లో వేరే కొంచెం పింక్ షేడ్ ఉండే. అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ షేడ్లో ఉండే కదా బ్లౌజ్ ఇందాక దీంట్లో బ్లౌజ్ ఇది. ఓకే, అన్నీ దగ్గర అనిపిస్తుండొచ్చు బికాస్ ఇప్పుడు చూసే అన్నీ కూడా లైట్ కలర్స్, బట్ వేరాస్ అన్ని కాంట్రాస్ట్ ఉంటాయి. అండ్ ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంది 5200. ఇది చూస్తుండ్రా మళ్ళీ ఇక్కడ కంప్లీట్ 75% మొత్తం కూడా మనకి లైట్ రస్ట్ కలర్ వచ్చేసి ఎడ్జ్లో హాఫ్ అండ్ హాఫ్ టైపు, ఆ హాఫ్ అండ్ హాఫ్ వచ్చేసి కింద పార్ట్ ఒక 25% మాత్రమే ఫ్లోరల్. సో శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటూ ఎవరికైతే ఇట్లా ఇష్టమో వాళ్ళు ఇట్లా కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా కట్టుకోవచ్చు. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇది. అండ్ మనకి పళ్ళు పార్ట్ ఇది. ఓకే, ఈ శారీ చూపించే ముందు మీకు ఒకటి చెప్తాను. ఇది వచ్చేసి ఈ శారీలో బ్లౌజ్, ఇది స్టార్టింగ్ పాయింట్ మొత్తం ప్లీట్స్లో స్టార్ట్ అయ్యేది ఇది. ఈ మస్టర్డ్ ఎల్లో ఉంది కదా, ఇది కంప్లీట్ ఇది స్టార్ట్ అయిపోయి ఆ తర్వాత మనం పైకి కడుతూ ఉంటే మనకి ఈ కలర్ వస్తుంది. లైక్ హాఫ్ అండ్ హాఫ్ లా చెప్పొచ్చు, బట్ క్రాస్ డిజైన్ లాగా స్టార్ట్ అయిపోయి మీకు పళ్ళు పట్టుకుంటా ఇది ఇట్లా వస్తుంది ప్యాటర్న్. కంప్లీట్ కట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి రాదు కానీ ఇట్లా వస్తుంది. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి మొత్తం వచ్చేది ప్లెయిన్, ఆ తర్వాత ఫ్లోరల్ కంటిన్యూ అయ్యి మనకి ఈ పళ్ళు పార్ట్. బ్లౌజ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ చూద్దాం. ఈ శారీలో కూడా మనకి బేజ్ కలర్ వచ్చేసి స్టార్టింగ్ ఎడ్జ్ మనం స్టార్ట్ చేస్తాం కదా చీర కట్టుకోవడం స్టార్ట్ దగ్గర నుంచి మొత్తం ప్లీట్స్కి ప్లెయిన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇది కాపర్ సల్ఫేట్ బ్లూ, బట్ వెరాస్ మనం పైనకి వస్తూ ఉంటే ఈ ఫ్లోరల్ అనేది ఈ హాఫ్ అండ్ హాఫ్లో ఇట్లా వస్తుంది. సో మనం కట్టుకున్న తర్వాత ఆ ప్లీట్స్ది హాఫ్ అయిపోయిన తర్వాత ఈ పైన మాత్రం మనకి ఇట్లా కనబడుతుంది ఇది. సో కొంగుపాటి ఇటు ఉంది కాబట్టి ఫ్లోరల్ మీకు కనిపించేది ఇది.
ఇవన్నీ కూడా ప్రైస్ 5200. సో మీకు కూడా నచ్చినాయా ప్యూర్ టసర్ సిల్క్? బికాస్ నాకు పర్సనల్ గా కూడా హ్యాండ్లూమ్స్ కానీ టసర్ సిల్క్ ఇందాక చెప్పినట్టుగా అన్ని కూడా ఫేవరెట్. సో ఒకసారి మీరు ట్రై చేయని వాళ్ళైతే డెఫినెట్ గా ట్రై చేయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా 4900 అండ్ 5200 లో ఉన్నాయి. సో 25 శారీస్ ఉన్నందుకు చాలా ప్రశాంతంగా చూసుకొని నాకు నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.